తాగొచ్చింది చాలక భార్యను కొడతావా? సిగ్గుగా లేదు నీకు? నా భార్య నా ఇష్టం వచ్చాడు కొట్టుకుంటాను, చంపుకుంటాను. నువ్వెవరో మా చెప్పడానికి? ఎంత తాళి కట్టినా సరే భార్య మీద చేసుకునే హక్కు నీకు లేదు. ఏమే ఇంటి పరువు వీధిని పెట్టింది చాలక ఈవిడి గారితో నన్ను కొట్టిస్తావా? ఎంత ధైర్యమే నీకు? నిన్ను తాగి పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోవడం చేతగాక నువ్వు పరువు తీసుకుని ఈవిడ పరువు తీసిందంటావేంట్రా? అయ్యా రామరాజు గారు, ఈ ముక్క మీతో చెప్పి వీడికి బుద్ధి చెప్దామని వచ్చానయ్యా. రోజు ఇదే ఎదగోలయ్యా. రోజు తాగొచ్చి గొడ్డును బాదినట్టు బాస్తాడయ్యా. రాత్రి చంపబోయాడయ్యా. అందుకే భయంతో మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా. మీరే నన్ను కాపాడాలి బాబు. నీకేం భయం లేదు, అతను నిన్నేమీ చేయలేడు. పెళ్ళాం కదా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటావా? ఏం చేస్తారయ్యా? ఓ మీ ఇద్దరు తెగ హామీలు ఇచ్చేస్తున్నారు. మొగుడు పెళ్ళాల విషయంలో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదు. వీళ్ళకి చెప్తే వదులుతాననుకున్నావా? ఇవాడ నా చేతిలో నువ్వు అయిపోయావే. రావే. అయ్యా రా. అయ్యా నన్ను అయ్యా అయ్యా రా నువ్వు. నన్ను కాపాడండి అయ్యా. నేను వెళ్ళనయ్యా. అమ్మా నేను వెళ్ళనమ్మా. నేను వెళ్తే చంపేస్తాడమ్మా. రామరాజు గారు, నేను వెళ్తే బతకనీడయ్యా. నన్ను కాపాడండి అయ్యా, ప్లీజ్ అయ్యా. నిన్ను ఇక్కడే పెట్టుకోవడానికి వీళ్ళకి ఏం అధికారం ఉంది? ఏయ్, ఆగరా. లేమ్మా లే. నువ్వు తాగుడు మానేసేదాకా నీ భార్య నీ దగ్గరికి రాదు, ఇక్కడే ఉంటుంది. నువ్వు మారేవని నమ్మకం కలిగితే అప్పుడు పంపిస్తాం. వినరా వినరా, ఈ అన్యాయం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? నేనొక్కడనే తాగుతున్నానా? నేనొక్కడనే పెళ్ళాన్ని కొడుతున్నానా? నా పెళ్ళాన్ని వీరింట్లో పెట్టుకుంటారంట. ఏమే నువ్వు వస్తావా రావా? రా. రాదు అని చెప్తుంటే నీకు వినిపించట్లేదా? ఎలా రాదో నేను చూస్తాను. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పి జుట్టు పట్టుకుని మరి నా పెళ్ళాన్ని తీసుకెళ్తాను. నన్నే కొడతారు కదా, మీ సంగతి చెప్తాను. ఆగండి రా. తాగున్నాడు, వాడితో ఎందుకు? రైట్, నువ్వు వెళ్ళరా, వెళ్ళు. ఏమయ్యా రామరాజు, నువ్వేం పెద్ద మనిషివయ్యా. సరే తాగాను, నా పెళ్ళాన్ని కొట్టాను, అంత మాత్రాన దాన్ని దాన్ని నీ ఇంటి దగ్గర పెట్టుకుంటావా? నేను ఊరికే వదిలిపెట్టను. వస్తున్నా. వదలనంతే, వదలనంతే.
ఒరే భోగరాజుగా ఏ మాటగా మాట చెప్పుకోవాలరా, తాగుబోతే యాక్టింగ్ ఇరగ తీసేసావు అంతే. యారా భోగరాజు, నేను సృష్టించిన నా నాటకంలోని మీ పాత్రలను మొదటి భాగంలో గాడి తప్పకుండా రక్తి కట్టించారా లేదా? మీరు చెప్పటం మేము చేయిపోవటం అనండి. నేనే కాదండి, సావిత్రి కూడా మహానటిలా మెప్పించి మీ ప్లాన్ ప్రకారం రామరాజు ఇంట్లో సెటిల్ అయిపోయిందండి. శభాష్ రా భోగరాజు, అసలు కథంతా ముందే ఉందిరా. నేను చెప్పినట్టు ఆ ఆదర్శమైన నమ్మకమైన సీతారామరాజుల జంటని ఒక పద్ధతి ప్రకారం విడగొట్టండి. ఎలా విడగొడతామో మీరే చూస్తారండి. కానీ జాగ్రత్త, సీత చాలా డేంజర్. మీ తాత అవలిస్తే నీ పేగులు లెక్క పెట్టే టైపు. మా మీద అనుమానం రాకుండా రామరాజులో అనుమానాన్ని పెంచి మేం విడగొడతాం కదా. ఏమయ్యా, అతను ఫోన్లో అంత దర్జాగా మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారు? ముందు ఆ ఫోన్ లాక్కోండి. హలో, ఆ ఫోన్ ఇవ్వండి. ఇంత జరిగినా కూడా సీతక్క మళ్ళీ అక్కడే ఉద్యోగానికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంది అంటే ఆ తెగింపుని పొగడాలో ఆ వ్యక్తిత్వాన్ని అసహ్యించుకోవాలో కూడా అర్థం కావడం లేదు నాకు. వదిన ఏ తప్పు చేయనప్పుడు ఉద్యోగానికి వెళ్తే తప్పేంటి చిట్టి? అందులో ఈ టైంలో ఉద్యోగం చేయాలనుకోవడం కూడా మంచి ఆలోచనే కదా. అవుబుజ్జడా, పాడుబడ్డ జనం పాడుమాటలన్నారని ఇంట్లో మడిగట్టుకుని కూసుంటే పడిన నింద ఇంకా పెద్దదైతది. తప్పు చేసినా కూడా తెలివిగా దాన్ని ఒప్పు చేసుకోవడం ఒక్క సీతక్కకే సాధ్యం. ఊరి జనం అంత పెద్ద నింద వేసినా కూడా చైర్మన్ అడగగానే ఉద్యోగానికి ఒప్పేసుకుంది. ఇక అక్కతో పాటు ఆ 2 తోకలు చిట్టే నానీలు కూడా ఉద్యోగానికి బయలుదేరుతాయి. నిజమే బుజ్జడా, అక్క కొలువు మానేసినాక నీకింకో కాడ ఉద్యోగం దొరుకుతుందో దొరకదోనని మస్తు పరేషాన్ అయినా. ఇంకా మనం కూడా ఉద్యోగానికి పోవచ్చు. మనం అక్కడ ఉద్యోగం చేయడం మాత్రమే కాదు చిట్టి, ఇకపై గతంలో వచ్చిన కష్టం మళ్ళీ వదినకి రాకుండా, ఎవరి వల్ల కూడా వదిన బాధపడకుండా మనమే చూసుకోవాలి. అట్లనే బుజ్జడా, అట్లనే చేద్దాం గాని. అవు బుజ్జడా, అన్నీ నీకింతకు ముందు చెప్పిన విషయాలు గట్టిగా యాది పెట్టుకో. ఏంటది? అక్క తర్వాత చిన్న బాస్ నేనే. ఆడైనా ఈడైనా నీ పెళ్ళం గారికి నువ్వే ఇజ్జత్ ఇయ్యాలి. ఇజ్జత్ కాదే, ఓవర్ చేస్తే గుంజొక్కటిస్తా. ఇంకా ఇంకొకడు నాకు ప్రాజెక్ట్ ఇస్తాడన్న నమ్మకం నాకు పూర్తిగా పోయింది సరస్వతి.
పెద్ద మోడల్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. కానీ మీ బావగారి ఆవేశం వల్ల ఇప్పటికే 4 ప్రాజెక్టులు చేతికొచ్చి చేయి జారిపోయాయి. వాళ్ళ వల్ల నాకు అవకాశాలు వస్తాయన్న నమ్మకం పూర్తిగా పోయింది. పోనీ కొంచెం గట్టిగా ట్రై చేద్దాము అంటే సీతక్క మూర్ఖంగా మీ ఆయన్ని అసిస్టెంట్గా తీసుకెళ్ళాలి అని పట్టుబడుతోంది. నా కలలన్నీ ఆవిడ గారి వల్లే నాశనమయ్యాయి. మరిప్పుడు ఏం చేస్తావు? మోడలింగ్కి ఫుల్ స్టాప్ పెట్టి కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బిజినెస్సా? బొట్టు బిళ్ళలు కొనుక్కోవడానికే నీ దగ్గర పెట్టుబడి లేదు. ఏం పెట్టి బిజినెస్ పెడతావు? జనం సొమ్మే బిజినెస్ కి పెట్టుబడి. అదెలా? చిట్ ఫండ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో సీతక్క నాని చిట్టులు జాబ్కి వెళ్తారు. మనిద్దరి మొగుళ్ళు ఎప్పుడు సంపాదిస్తారో ఎప్పుడు పై స్థాయికి వెళ్తారో అన్న ఆశే లేదు. నా మాట విని నువ్వు కూడా డాన్స్ క్లాసెస్ మానేసి నాతో పాటు బిజినెస్ చెయ్యి. కొద్దిలో కొద్దిగా స్టార్ట్ చేసి క్రమంగా పెంచుకుంటూ వెళ్ళిపోదాం. మన వాళ్ళు ఒప్పుకుంటారంటావా? పద్ధతి ప్రకారం ఒక మాట చెప్దాం. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పని మనం చేసుకుపోదాం. ఏమంటావ్? ఏమంటాను? నువ్వు తానా అంటే నేను తందానా అంటాను. సీతగారి మీద జరగని మచ్చ వేశాను. తప్పు చేసేశాను రామరాజు గారు. అమ్మా మీరు కూర్చోండి అమ్మా, నేను వడ్డిస్తాను. సావిత్రి, ఈ పనులన్నీ నీకెందుకు? అదేంటమ్మా, నా కష్టకాలంలో ఆశ్రయం ఇచ్చారు, పని చేసే చెయ్యి. ఊరికే ఎక్కడుంటుందమ్మా? ఇటు ఇవ్వండమ్మా, నేను వడ్డిస్తాను. పర్లేదులే సావిత్రి. పర్లేదమ్మా, ఇలా ఇవ్వండమ్మా, కూర్చోండి. సావిత్రి, అసలు మీ ఆయన సమస్య ఏంటి? నిన్నెందుకలా కొట్టాడు? తాగుడేనా లేక వేరే ఏమైనా గొడవలున్నాయా? వేరే ఏం లేదమ్మా, తాగుడొక్కటే. మందు తాగితే వాడంత రాక్షసుడు ఉండడు, మందు దిగితే వాడంత దేవుడు మరొకడు లేడమ్మా. చాలా మంచోడమ్మా. మైకం కమ్మకపోతే నేనే లోకమన్నట్టుంటాడమ్మా. వాడది మానేస్తే నాకే ఇబ్బంది లేదమ్మా. మనం అనుకున్న విషయాన్ని చెప్పే దాక్షాయణి. అక్క, నీకొక విషయం చెప్పాలి. చెప్పు దాక్షాయణి. ఇక నేను మోడలింగ్కి స్వస్తి చెప్పాలనుకుంటున్నాను. ఒక విధంగా మంచి నిర్ణయమే. దీనికోసం మీ భార్యాభర్తల మధ్య ఉన్న ఆ చిన్న డిస్టర్బెన్స్ కూడా తొలగిపోతుంది. కాకపోతే ఇద్దరం కలిసి చిట్ ఫండ్ స్టార్ట్ చేస్తున్నాం.
క్వీన్స్ చిట్ ఫండ్స్ అని పేరు కూడా పెట్టుకున్నాం. ఊరికి ఉండలేవా దాక్షాయిని? ఇంతకు ముందు కూడా వద్దంటుంటే కరక్కాయల బిజినెస్ అని పెట్టి ఊరి జనం ఇంటి మీదకి వచ్చేదాకా తెచ్చుకున్నాం. మనకి ఇలాంటివి కలిసి రానప్పుడు రిస్క్ చేయడం ఎందుకు దాక్షాయిని? చిట్ ఫండ్స్ అంటేనే ప్రతి నెల ఇవ్వాల్సిన వాళ్ళు టైంకి ఇవ్వకపోతే పాడుకున్న వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు. ఎందుకొచ్చిన బాధలు ఇవన్నీ? ఇంకేదైనా ఒత్తిడి లేని పనులు చేసుకోవచ్చుగా. అసలు ఏంటక్క నీ ప్రాబ్లం? ఏం చేద్దామన్నా సరే మేము ఉన్నాము అని ఎంకరేజ్ చేయకుండా అడ్డుపడి ముద్రకాళ్ళకి బంధాలేస్తారెందుకు? మీరు కాస్త ఆలోచించి ఎవరికి ఇబ్బంది లేని మంచి పని ఏదైనా చేసుకుంటామంటే ఎవరు మాత్రం ఎందుకు అడ్డుపడతారు? అన్ని తలనొప్పులు తెచ్చే పనులు సెలెక్ట్ చేసుకుని మధ్యలో వదిలినంటారేంటి? మీరు ఏ పనులు చెయ్యకుండా మాకు తలనొప్పులు తెస్తుంటే మా బుర్రకు తోచిన పనులు ఖాళీగా ఉండకుండా మేం చెయ్యాలి అనుకుంటున్నాం. దాంట్లో తప్పే ఉంది. ఎందుకు వదిన ఇవన్నీ? మీరు కూడా ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా. ఉచిత సలహాలు ఎవరు అడగట్లేదు నాని. అక్క ఏమంటావ్? నాకైతే ఇష్టం లేదు. నువ్వైతే పెద్ద పెద్ద ఎండి పోస్టులకి ఎదగొచ్చు, మేం చేయకూడదక్క. నేను చెప్పాల్సిందే చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. ఏం చేద్దాం దాక్షాయిని? చిట్ ఫండ్ పెడదామంటే అక్క ఒప్పుకోవడం లేదు కదా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం స్టార్ట్ చేస్తున్నాం, ఇదే ఫిక్స్. రా సరస్వతి. అయ్యో, మీకెందుకండి? పర్లేదు, నేను చేసుకుంటాను, ఇవ్వండి. పర్వాలేదు సీత, నీ గాయాలు కనిపిస్తున్నాయి కాబట్టి నేను మందు రాయగలుగుతున్నాను. నీకు తెలియకుండా నీ మనసుకు ఏదైనా గాయం జరిగితే నువ్వు చెప్తేనే కదా నేను తోడు అందించగలను. అంటే నేనేదైనా మీ దగ్గర దాచానని మీరు అనుకుంటున్నారా? చెప్పలేక కుమిలిపోతున్నావేమో అనుకుంటున్నాను. మీరు నన్ను ఏం అడగాలనుకున్నా డొంక తిరుగుడుగా అడగకుండా సూటిగా అడగండి. నువ్వు అక్కడున్న 3 రోజులు రాజశేఖర్ నిన్నేమైనా హింసించాడా? నీ మనసుకు ఏదైనా కష్టం కలిగేలా ప్రవర్తించాడా? వేరే విధంగా ఏమైనా ఇబ్బంది కలిగించాడా? బయట వాళ్ళలాగే మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? అయ్యో సీత, నా ఉద్దేశం అది కాదు. ఏదైనా ఉంటే నువ్వు ఒంటరిగా బాధపడద్దు,
నీకు అండగా నేనున్నాను. నాతో ధైర్యంగా నువ్వు మాట పంచుకోవచ్చు అని చెప్తున్నాను. మీ దగ్గర నేను ఎప్పుడైనా ఏ విషయమైనా దాచానా అండి?